ఎప్పుడు చికెన్ అండ్ మటనేనా? అప్పుడప్పుడు సీ ఫుడ్ కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా! అందుకని ఈసారి కొత్తగా మంగళూరు సీ ఫుడ్ థాలీని ఆర్డర్ చేసుకున్నాను. ఈసారి ఏంటంటే ఇందులో ఉండే ఐటెమ్స్ ఏంటో పేర్లు కూడా నాకు తెలీవు. అయినా కానీ వాడు తెచ్చిపెట్టాడా, సరే కదా అని చూస్తున్నాను. ఇందులో పాటు ఏం చేశానంటే ఫస్ట్ రసమను, పెరుగు ఇచ్చాడు. ఇవంతా కామనే కదా! దీంతో పాటు ఇదేంటంటే ఒక చేపతో కలిపిన గ్రేవీ అనమాట. ఇది మన చేపల పులుసులాగే ఉంది. కానీ కొంచెం టేస్ట్ వేరేగా ఉంది. ఎందుకంటే కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసినట్లున్నారు. ఆ టేస్ట్ మాత్రం క్లియర్‌గా తెలుస్తోంది. ఈ చేపకున్న కండ తక్కువ, ముళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇవి చూడండి ఏదో ఫిష్ ఫ్రై అంటే చిన్న చిన్న చేపల్ని వీటిని తీసుకొని వచ్చాడు. ఇదేదో టేస్ట్ మాత్రం భలేగా ఉంది. కానీ ఇవి తింటుంటే ఇలాంటి చిన్న చిన్న చేపలు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే అనమాట ఫస్ట్ టైం ట్రై చేయడం. దీంతో పాటు వీటన్నిటికంటే నాకు నచ్చింది మాత్రం ఇది. దీన్ని నీరు దోస అంటారనమాట. ఇటు కన్నడ గానీ, కేరళ, ఇటు తమిళనాడు సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇదొక టైప్ ఆఫ్ దోస అనమాట. దీన్ని ఆ గ్రేవీలో నంచుకొని తింటే చాలా అంటే చాలా బావుందనమాట. ఆ గ్రేవీ స్పైసీగా, ఆ కోకోనట్ ఫ్లేవర్ తెలుస్తూ అదంతా పాలు కారుతున్నట్లు ఏదో నాకు చాలా నచ్చిందనమాట. రసమను, పెరుగులో తినడానికి వైట్ రైస్ కూడా తెచ్చిచ్చేశాడు. ఇవంతా కలిపి ఒక కాంబో అనమాట. దీంతో పాటు ఏంటంటే అక్కడ సైడ్‌న కనపడుతోంది కదా! అదేంటో చెప్పుకోండి చూద్దాం. అదేనండి రొయ్య పొట్టు కారం. ఇది మాత్రం నేను ఫస్ట్ టైమ్ అనమాట ట్రై చేయడం. నాకు చాలా బానే అనిపించింది. నేను ఎలా ఉంటుందబ్బా అని అనుకున్నాను. కానీ వీటన్నిటిలో కల్లా నాకు మాత్రం నచ్చింది. ఆ నీరు దోసలోకి ఆ గ్రేవీ కర్రీ, దాంతో పాటు ఈ చిట్టి చిట్టి చేపలనమాట. అండ్ ఇంక ఉంటాను అందరికీ మరి. బాయ్ బాయ్.